సంవత్సరం పేరు తెలిస్తే చెప్పండి అమ్మా. సంవత్సరంలో దక్షిణాయనములో వర్ష పౌర్ణమి తిథికి ముందుగా ఉన్న ఈ శుక్రవారం రోజున శుభ నక్షత్ర, శుభయోగ, శుభకరణ, శుభ తిథులతో కూడి ఉన్న ఈ వరలక్ష్మీ వ్రత దినమందున మీ గోత్రం పేరు, మీ పేరు చెప్పుకోండి. నా కుటుంబ సభ్యుల యొక్క సమస్త పాపములు నశించుటకును, మాకందరికి క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యములు సిద్ధించుటకును, ధర్మార్థ కామరాండ్రు కలుగుటకును, నా సమస్త పాపములు పోయి నా మనస్సులోని కోరికలు నెరవేరి సత్రునాస్పదా కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోర్వేద సామవేదోక్షధర్ణః అంగైః సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాతు దేవ పూజార్థం దుర్చక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆపో వా యదగుం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావాప పశవ ఆపో మహేరణాయ చక్షుషే యోగస్యవత మోరసః తస్య భాయయతే హనః విశతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జన్మధా ఆపో జనయథా జనః. మహాగణాధిపతయే స్నానం సమర్పయామి. ఈ తమలపాకుతో నీళ్లు చల్లటం చాలు. మహాగణాధిపతయే స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉత్తరుని నీళ్లు అరివాణంలో వదలండి. మహాగణాధిపతయే వస్త్రార్థం అక్షతాం సమర్పయామి. కాసిన అక్షతలు స్వామి మీద వేయండి. మహాగణాధిపతయే యజ్ఞోపవీతార్థం అక్షతాం సమర్పయామి. తిరిగి అక్షతలు వేయండి. మహాగణాధిపతయే శ్రీగంధాంధారయామి. స్వామికి గంధం బొట్టు పెట్టండి. గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పై పూజయామి. ఇప్పుడు వినాయకునికి పుష్పాలతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. మహాగణాధిపతయే నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. పుష్పాలు వేయటం చాలు. ఇప్పుడు ధూపం అనగా అగరవత్తు వెలిగించి స్వామికి చూపించండి. మహాగణాధిపతయే ధూపమాగ్రాపయామి. తర్వాత నేతి దీపం కూడా చూపించాలి. మహాగణాధిపతయే దీపం దర్శయామి. నేతి దీపం వెలిగించి స్వామికి చూపించండి. ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉత్తరం నీళ్లు పళ్ళెంలో వదలండి. ఇప్పుడు ఒక అరటిపండు నైవేద్యం పెట్టండి. చేతిలో కాసి నీళ్లు తీసుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నీళ్లు పండు మీద చల్లండి. దేవ సవిత ప్రసువ సత్యం త్వర్తేన పరిషించామి. ఇంకో ఉద్ధరణ నీళ్లు తీసుకుని అరటిపండు చుట్టూ తిప్పండి. అమృతమస్తు. నీళ్లు వదలండి పళ్ళెంలో. అమృతోపస్తరణమసి స్వాహ. నైవేద్యం చేతితో వినాయకుడు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఓం మహాగణాధిపతయే కదళీఫలం నైవేద్యం సమర్పయామి. మహాగణాధిపతయే తాంబూలం సమర్పయామి. ఒక తాంబూలం స్వామి ముందు ఉంచండి. తర్వాత కర్పూరం వెలిగించి స్వామికి చూపించండి. గంట వాయిస్తో చూపించండి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉత్తర నీళ్లు అరివాణంలో వదలండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
అవిక్రంకురు వేదేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః. మంత్ర పుష్పం సమర్పయామి. ఒక పుష్పం స్వామి మీద ఉంచండి. మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సర్వోపచార పూజాం సమర్పయామి. అక్షతలు స్వామి మీద ఉంచండి. యస్య స్మృత్యాద్య నామోక్త్య తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా షోడశోపచార పూజయా భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. కాసిన అక్షతలు పూలు తీసుకుని నీళ్లతో కలిపి అరివాణంలో వదిలేయండి.